హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వెనీస్ ఛానల్. ఈరోజు నేను వెయిట్ లాస్లో మనందరికీ బాగా హెల్ప్ అయ్యే ఒక మంచి రెసిపీని అయితే చూపించాలనుకున్నాను. దీన్ని మనం ఫాలో అయితే మనకి స్టమక్ని ఫుల్గా ఉంచుతుంది. అలాగే వెయిట్ లాస్లో ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. స్టమక్ ఫుల్గా ఉండింది అని. సో ఇది ఎలా చేయాలో చూడడానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో హెల్తీ రిలేటెడ్ వీడియోస్, అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అయ్యే రెసిపీస్ చాలా ఉన్నాయండి. వెయిట్ లాస్లో చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, మనము ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతాం, ఎలాంటి లంచ్ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతాం, అలాగే ఎలాంటి డిన్నర్ తీసుకుంటే మనం త్వరగా వెయిట్ లాస్ అవుతామని చెప్పేసి ఇలా చాలామంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ మన ఛానల్లో హెల్ప్ఫుల్ అయ్యే వీడియోస్ చాలా ఉన్నాయండి. సో ప్లీజ్ చెక్అవుట్ ఆల్ దోస్ వీడియోస్. మీకు గనుక మన ఛానల్లో ఉన్న వీడియోస్ నచ్చినట్లయితే, అలాగే ఇది మాకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ అవర్ వీడియోస్. ఇప్పుడైతే మన రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేనైతే ఒక చిన్న కప్తో గ్రౌండ్ నట్స్ తీసుకున్నాను. వాటిని సోక్ చేసి బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేనైతే దాలియా తీసుకున్నానండి. ఈ దాలియాని చూడండి, అసలు గ్లాస్కి తీసుకున్నాను, కంప్లీట్గా కాదు, కొంచెం వెల్త్తో తీసుకున్నాను నేను. ఈ దాలియాని ఒక గ్లాస్ దాలియా మనం తీసుకుంటే 1 గ్లాస్ కంప్లీట్ వాటర్, అలాగే 3/4 వాటర్, 1 గ్లాస్ 3/4 వాటర్ మనం ఇందులో తీసుకోవాలంటే 1/3 గ్లాస్ వాటర్ అయితే నేను తీసుకున్నాను. ఇందులో వాష్ చేసుకుని ఆ తర్వాత ఇందులో మనం 1/3 గ్లాస్ వాటర్ ఇందులో యాడ్ చేసుకొని సిమ్లో కుక్ చేసుకోవాలి. అసలు ఈ దాలియా ఏంటి, దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అనేది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ప్లీజ్ వాచ్ దట్. అంటే ఇది తీసుకోవడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్స్, దీన్ని ఎలా కుక్ చేయాలి, కంప్లీట్ వీడియో నేను కింద లింక్ ఇస్తాను. ప్లీజ్ ఫాలో దాట్. నచ్చితే మీకు ఆ వీడియోని వాచ్ చేసి లైక్ చేస్తారనుకుంటున్నాను. ఇక్కడ నేను కుక్ చేసేసానండి. ఇక్కడ చూడడానికి ముద్దగా అనిపిస్తుంది కదా, బట్ అది ఆరిపోయిన తర్వాత మనకి పొడి పొడిగా వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నేను వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను. టొమాటో, ఆనియన్, క్యారెట్, కీరా, అలాగే కొంచెం పుదీనా, ఒక హాఫ్ లెమన్ అయితే నేను తీసుకున్నాను ఇక్కడ. ఇందులో మీకు నచ్చితే సొరకాయ తురుము వేసుకోవచ్చు, గుమ్మడికాయ తురుము వేసుకోవచ్చు, బీట్రూట్ తురుము వేసుకోవచ్చు, పాలకూర వేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఆ తర్వాత నేను ఒక బౌల్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకుని అందులో లెమన్ జ్యూస్ని నేను ఇందులో వేసుకుంటున్నాను. మనం ఒక హాఫ్ లెమన్ తీసుకున్నాం కదా, ఆ హాఫ్ లెమన్ని నేను స్క్వీజ్ చేసుకొని జ్యూస్ పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ 1 బై 1 యాడ్ చేసుకొని వీటన్నిటిని అయితే నేను మిక్స్ చేస్తాను. ఎందుకంటే మనము ముందుగా సాల్ట్ అలాగే లెమన్ జ్యూస్ వేసాం కదా, వాటిలో మంచిగా మిక్స్ అయ్యేలా నేనైతే మిక్స్ చేస్తున్నాను. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా మనకి వెయిట్ లాస్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా వాటర్ కంటెంట్ వెజిటబుల్స్. వెయిట్ లాస్లో ఇవి మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం తీసుకునే లంచ్ అవ్వచ్చు, అలాగే డిన్నర్లో అయినా కానీ ఇది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్టమక్ని కూడా ఫుల్గా ఉంచుతుంది. ఆ తర్వాత నేను బాయిల్ చేసుకున్న గ్రౌండ్ నట్స్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. నేను గ్రౌండ్ నట్స్ కొంచెం ఎక్కువగానే నానబెట్టుకున్నాను, అందులో కొంచెమే ఇందులో యాడ్ చేస్తున్నాను. మిగిలిన గ్రౌండ్ నట్స్ని ఈవినింగ్ స్నాక్గా నేను పక్కన పెట్టుకున్నానండి. ఇవి కూడా మనకి వెయిట్ లాస్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. గ్రౌండ్ నట్స్ అంటే ప్రోటీన్ కంటెంట్ కదా, మనకి మంచిగా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్లో. వాటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేనైతే మనము ముందుగా కుక్ చేసుకొని పెట్టుకున్న దాలియానైతే నేను ఇందులో యాడ్ చేసుకొని ఇట్లా మిక్స్ చేసుకుంటున్నాను. ఇదైతే మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ద బెస్ట్ రెసిపీ అని అయితే చెప్తాను. నిజంగా చెప్పాలంటే అందరికీ ఈ టేస్ట్ నచ్చకపోవచ్చండి, బట్ ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో, డెడికేషన్గా ఉన్నారో వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ నేను కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదా స్కిప్ చేసేసుకోవచ్చు మంచి కలర్ కోసం. అలాగే వెయిట్ లాస్లో పసుపు కూడా మనకి బాగా హెల్ప్ అవుతుంది కదా, అందుకు. ఆ తర్వాత మిరియాల పొడి, అలాగే కొంచెం దాల్చిన చెక్క పొడిని అయితే నేను ఇక్కడ స్ప్రింకిల్ చేశాను. వీటన్నిటిని కలిపి మంచిగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసి టేస్ట్ అయితే చెక్ చేసుకోవాలి. సాల్ట్ అలాగే లెమన్ జ్యూస్ వేసాం కదా, ఆ లెమన్ ఫ్లేవర్ కూడా మంచిగా ఉండిందా లేదా అనేది చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. అయితే నా సజెషన్ ఏంటంటే ఈ రెసిపీలో కీరాని
అస్సలు ఎక్కువ వేయొద్దండి. నేనైతే కొంచెం ఎక్కువ వేశాను. తింటున్నప్పుడు కూడా నాకు ఆ ఫ్లేవర్ చాలా ఎక్కువగా అనిపిచ్చింది. అంటే మనం వెయిట్ లాస్‌లో కీరా తింటాము. కానీ ఈ రెసిపీలో కీరా ఎక్కువైతే అస్సలు బాలేదు. సో, కీరాని కొంచెం వేసుకోండి. అసలు నేను చెప్పేదేంటంటే నచ్చకపోతే అసలు అది గూడా స్కిప్ చేసేసేయొచ్చు. కీరాని వేసుకోకపోయినా బానే ఉంటుంది. సో, ఇదైతే అందరికీ నాకు తెలిసి నచ్చకపోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను. బట్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు తప్పదు ఇలాంటి. టేస్ట్ అయితే బానే ఉంది. బట్ అందరికీ నచ్చకపోవచ్చు. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే రెగ్యులర్‌గా చేసుకోవచ్చు. నేనైతే ఇదైతే తీసుకుంటానండి. నాకు బానే ఉంది. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ అవర్ వీడియోస్. మీకు మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ నచ్చితే